ఆత్మలైన మీ స్వధర్మం శాంతి, మీ దేశం శాంతిధామం. ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు కావున మీరు శాంతిని అడగకూడదు. మన స్వధర్మమే శాంతి, మన స్వలక్ష్యమే శాంతి, స్వలక్షణమే శాంతి, స్వదేశమే శాంతి అన్నప్పుడు మీరు బాబాతో శాంతిని అడగాల్సిన ఆవశ్యకత లేదు. శాంతిని అడగకూడదు. ప్రశ్న: మీ యోగ బలం ఏ అద్భుతాన్ని చేస్తుంది? జవాబు: మీరు యోగ బలం ద్వారా మొత్తం ఈ ప్రపంచమంతటిని పవిత్రంగా చేస్తారు. యోగ బలం ద్వారా మీరు మొత్తం ప్రపంచమంతటిని పవిత్రంగా చేస్తారు. మనం యోగంలో ఉంటే మనం పవిత్రమయ్యేదే కాక పవిత్ర వాతావరణం, వాయుమండలం తయారవుతుంది, వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి, ప్రపంచం పవిత్రంగా అవుతుంది. పిల్లలైన మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నా మీ యోగ బలం ద్వారా ఈ పర్వతం అంతటినీ ఎత్తి స్వర్ణిమ పర్వతాన్ని స్థాపన చేస్తారు, బంగారు యుగంగా మార్చుతారు. తద్వారా పంచతత్వాలు సతోప్రధానంగా అయిపోతాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. పంచతత్వాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. సతోప్రధాన తత్వాల ద్వారా ఈ శరీరం కూడా సతోప్రధానంగా అయిపోతుంది. తత్వాలు సతోప్రధానంగా ఉంటే శరీరాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. తత్వాలు తమోప్రధానం అయిపోతే శరీరం కూడా తమోప్రధానమవుతుంది. దీనికి అంతటికీ కారణం మన మనోసంకల్పాలు. మన ఆత్మ సత్వప్రధానంగా అయిపోతే ప్రకృతి పంచతత్వాలు కూడా సత్వప్రధానంగా అయిపోతాయి. అక్కడి ఫలాలు కూడా చాలా పెద్దవిగా రుచికరంగా ఉంటాయి. తత్వాలు పవిత్రంగా అవుతాయి, భూమి, ఆకాశం, నీళ్లు అన్నీ. తద్వారా ఫలాలు కూడా అక్కడ చాలా పెద్దగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఉంటాయి కానీ రుచికరంగా ఉండవు. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే ఆత్మ శాంతి స్వరూపమైనది, దాని స్వధర్మమే శాంతి. దీనిని సన్యాసులు కూడా శాంతి మీ మెడలోని హారం వలె ఉంది అంటారు. దానికై బయట ఎందుకు వెతుకుతున్నారు అంటారు. ఆత్మ స్వతహాగానే శాంతి స్వరూపమైనది. పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి రావాల్సి ఉంటుంది. ఆత్మ సదా శాంతిగా ఉంటే కర్మలు ఎలా చేస్తుంది? కర్మలైతే చేయాల్సిందే. కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మలు చేయాల్సిందే. కర్మల నుండి ఎవరూ దూరం కావడానికి వీల్లేదు. కర్మలు చేయాల్సిందే. ఆత్మలు శాంతిధామంలో శాంతిగా ఉంటాయి. అక్కడ కర్మ ఉండదు, అక్కడ శరీరం ఉండదు. మేము శాంతిధామ నివాసులైన